హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సుందరకాండ 2వ భాగం మొదలు పెడదాం. సముద్రుడి వచనాలు విని ఆ మైనాక పర్వతం తన మీద నివాసం ఉంటున్న మహావృక్షాలు లతలతో పాటు మబ్బులను ఛేదించుకు వస్తున్న సూర్యకాంతుల వంటి తేజస్సుతో సముద్రంలో నుండి పైకి లెగిశారు. అలా సముద్రంలో నుండి పైకి లేచిన మైనాకుడి మీద ఉన్న శిఖరాలు బంగారం వంటి తేజస్సుతో మెరుస్తూ ఆకాశాన్ని తాకుతున్నట్లు గోచరిస్తున్నాయి. ఆ శిఖరాల నుండి వస్తున్నటువంటి బంగారం లాంటి తేజస్సు 100 సూర్యుల నుండి వస్తున్న వెలుగులాగా గోచరిస్తున్నది. తన ముందు హఠాత్తుగా సముద్రంలో నుండి పైకి లేచిన పర్వతాలను చూసి హనుమంతుల వారు తనకు ఆటంకం కల్పించటానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నారు. మహావేగవంతుడైన హనుమంతుల వారు తమ వేగాన్ని పెంచి గాలి మేఘాలను చిన్నాభిన్నం చేసినట్లు తన వక్షస్థలంతో ఢీకొట్టి పర్వతాలని పడగొట్టారు. ఇలా పడిపోయిన మైనాకుడు హనుమంతుడి అమితమైన వేగాన్ని చూసి పులకరించిపోయారు. ఆ మైనాకుడు సంతుష్టుడై మానవ రూపం దాల్చి తమ శిఖరాల మీద నిలిచి ఆకాశంలో పోతున్న హనుమంతుల వారి దరికి చేరి ఇలా అన్నారు: ఓ వానరేంద్ర, ఎవరికీ నమ్మశక్యం కాని పని చేస్తున్నావు. కొంత సమయం నా పర్వతాల మీద విశ్రమించు. రఘువంశరాజుల వలనే సముద్రుడు వృద్ధి గావించారు. కాబట్టి ఈ సముద్రుడు రాముడి మంచి కోసం ప్రయత్నం చేస్తున్న నీ ద్వారా ప్రతిపూజ సమర్పించాలని అనుకుంటున్నారు. ఈ హనుమంతుడు 100 యోజనాల దూరం ఎగరటానికి సాహసించాడు. అతను నీ పర్వతాల మీద విశ్రమించి మిగిలిన దూరం తర్వాత దాటేటట్లు చూడమని నీ మీద గౌరవంతో సముద్రుడు నన్ను కోరారు. అందువలన ఓ వానర శ్రేష్ఠుడా, నా మీద కొంచెం సమయం విశ్రమించి వెళ్ళు. ఓ వానర శ్రేష్ఠుడా, నా పర్వతాలెందు గల మంచి రుచి వాసన గల కందమూలాలు ఫలాలు ఆరగించి కొంత సమయం విశ్రమించిన తర్వాత తమరి పయనం కొనసాగించండి. ఓ వానర శ్రేష్ఠుడా, నువ్వు మహాత్ముడు, దేవతల్లో శ్రేష్ఠుడైన వాయుదేవుడి కుమారుడవు. వేగంలో ఆయనకి దీటైన వాడవు. ఓ ధర్మజ, నిన్ను పూజిస్తే నీ తండ్రి వాయుదేవుణ్ణి పూజించినట్లు అవుతుంది. ఇందులో మరొక కారణం కూడా ఉంది, చెప్తాను విను. నాయనా, పూర్వం ఒకప్పుడు కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అందువలన ఆ పర్వతాలు వాయువేగంతో సకల దిక్కులకు వెళ్తూ ఉండేవి. ఆ పర్వత శిఖరాలు ఆకాశాన్ని ఎగురుతూ ఉంటే దేవతలు, మహర్షులు, ఇతర ప్రాణులు అవి ఎక్కడ తమ మీద పడతాయో అని భయపడసాగారు. అప్పుడు దేవేంద్రుడు కోపించి తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు తెగ నరకడం మొదలుపెట్టారు. అలా కోపంతో ఊగిపోతూ దేవేంద్రుడు వజ్రాయుధం చేతపట్టుకుని నా రెక్కలను కూడా నరకడానికి నన్ను సమీపించసాగారు. ఆ సమయంలో నీ తండ్రి వాయుదేవుడు వేగంగా నన్ను దేవేంద్రుడి నుండి తప్పించి సముద్రానికి తీసుకువచ్చారు. ఈ విధంగా నీ తండ్రి నన్ను తీసుకువచ్చి ఈ లవణ సముద్రంలో పడేసి చెక్కు చెదరకుండా నన్ను కాపాడారు. ఈ విధంగా నాకు సహాయం చేసిన నీ తండ్రి వాయుదేవుడు నాకు పూజ్యులు. అందువలన ఆయన్ని నేను గౌరవిస్తాను. ఓ కపిశ్రేష్ఠుడా, మా పూజలందుకొని కొంత సమయం విశ్రమించి బడలిక తీర్చుకో. మాకు ప్రేమనందించు. మీ సందర్శనంతో నేను ఎంతో సంతోషిస్తున్నాను అన్నారు. అలా మైనాకుడు పలికిన పలుకులు విని హనుమంతుల వారు ఇలా అన్నారు: నువ్వు ఆతిథ్యం ఇచ్చినందుకు ఆనందిస్తున్నాను. కానీ నీ ఆతిథ్యం స్వీకరించలేకపోతున్నందుకు బాధపడకు. నా కార్యం ఆలస్యం అవుతున్నది. పగలు గడిసిపోతున్నది. నేను నా మిత్రులకు ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. మార్గమధ్యంలో ఆగటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు అని చెప్పి హనుమంతుల వారు స్నేహపూర్వకంగా మైనాకుడిని చేత్తో స్పృశించి నవ్వు ముఖంతో ఆకాశ మార్గాన తన పయనాన్ని కొనసాగించారు. మైనాకుడు, సముద్రుడు అమితమైన వేగంతో తన కార్యార్థం వెళ్తున్న హనుమంతుణ్ణి పూజాభావంతో చూస్తూ ఆశీర్వదించారు. హనుమంతుడు మైనాకుడి మీద విశ్రమించక ముందుకు సాగడం గమనించిన దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ స్వామిని ప్రశంసించారు. మైనాకుడు హనుమంతుల వారికి ఆతిథ్యం ఇవ్వడంతో సంతోషించిన దేవేంద్రుడు ఆ పర్వత శ్రేణితో ఇలా అన్నారు: బంగారు శిఖరాలు గల ఓ శైలరాజా మైనాక, నువ్వు చేసిన పనికి నేను ఎంతో సంతోషించాను. ఓ సౌమ్య, నేను నీకు అభయమిస్తున్నాను.
ఇక నుంచి నీకు నా నుండి ఎటువంటి హాని ఉండదు. భయం విడిచి సుఖంగా ఉండు అన్నారు. దేవరాజైన ఇంద్రుడు తన పట్ల సంతోషించడం చూసి మైనాకుడు కూడా సంతోషించాడు. ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సూర్యునితో సమానమైన తేజస్సు కలిగిన నాగమాతైన సురస వద్దకు వెళ్ళి ఆమెతో ఇలా అన్నారు. వాయుపుత్రుడైన హనుమంతుడు అలసిపోక ఆకాశ మార్గాన సముద్రాన్ని దాటుతున్నాడు. నీవు కోరలతో భయంకరంగా గోరోజన వర్ణం గల కళ్లతో పర్వత సమానమైన రాక్షస రూపం దాల్చి ఆకాశమంతటి నోరు తెరిచి ముహూర్తకాలంలో హనుమంతుడి కార్యానికి విఘ్నం కలిగించు. అతడు బలపరాక్రమాలు ఉపాయంతో నిన్ను జయించగలడా లేదా నిన్ను జయించలేక కలత చెందుతాడా అనే విషయం మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అన్నారు. చాలా గౌరవంగా దేవతలు తన్ని ఈ విధంగా కోరటంతో నాగమాతైన సురసాదేవి సాగర మధ్యలో అసహజము, వికృతము, భయంకరము అయిన రాక్షస రూపం దాల్చి ఆమె ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుల వారి మార్గానికి అడ్డంగా నిలబడి ఇలా పలికింది. ఓ వానర శ్రేష్ఠుడా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు కనుక నిన్ను భక్షిస్తాను, నా నోట్లో ప్రవేశించు అంది. ఆ మాటలు విన్న హనుమంతుల వారు సంతోషంతో ప్రకాశిస్తున్న మొహం కలిగిన వారై చేతులు జోడించి ఆమెకు నమస్కరించి ఇలా పలికారు. దశరథ మహారాజు తనయుడైన శ్రీరాముల వారు తమ్ముడు లక్ష్మణుడు అలాగే భార్య సీతామాతతో కలిసి దండకారణ్యంలో ప్రవేశించారు. శ్రీరాముల వారికి రాక్షసులతో వైర్యం ఏర్పడింది. ఒకరోజు శ్రీరాముల వారు మరో కార్యంలో నిమగ్నమై ఉండగా కీర్తిమంతురాలైన సీతామాతను రావణుడు అపహరించాడు. నేను శ్రీరాముల వారి ఆజ్ఞను శిరసావహించి ఆయన దూతగా సీతామాత వద్దకు పోతున్నాను కనుక శ్రీరాముల వారికి సహాయం చేయటం నీ ధర్మం. ఇది నీకు అంగీకారం కాని పక్షంలో సీతామాతను దర్శించి ఆ సమాచారం శ్రీరాముల వారికి చేరవేసిన పిదప నీ నోట్లో ప్రవేశిస్తాను. ముమ్మాటికి ఇది నిజం, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నారు. హనుమంతుల వారి మాటలు విని కామరూపిణి అయిన సురస నన్ను దాటి ఎవరో ముందుకు సాగలేరు అని భయపెట్టింది. ఆ మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న హనుమంతుల వారికి సురస అడ్డం పడి ఇలా పలికింది. ఓ వానర శ్రేష్ఠుడా, నా నోట నువ్వు ప్రవేశించి తీరాలి. పూర్వం బ్రహ్మదేవుడు ఎలాంటి వారైనా సరే నా నోట్లో ప్రవేశించకుండా వెళ్ళలేరని అభయమిచ్చారు అని తన విస్తారమైన నోరు తెరిచి హనుమంతుల వారి ముందు నిలబడింది. సురస మాటలు విని హనుమంతుల వారు కోపంలో, ఎంత విశాలంగా తెరుస్తావో నీ నోటిని తెరువు, నన్నెలా తింటావో నేను చూస్తాను అని సవాలు చేశారు. అలా పలికిన హనుమంతుల వారు తమ శరీరాన్ని 10 యోజనాలు పెంచేశారు. ఇది గమనించిన సురస తన నోరుని 20 యోజనాలు పెంచేసింది. వెంటనే హనుమంతుల వారు తమ శరీరాన్ని 30 యోజనాలు పెంచేశారు. ఇలా ఇద్దరూ పోటీ పడుతూ హనుమంతుల వారు తమ శరీరాన్ని, అలాగే సురస తన నోరుని పెంచుతూ పోయింది. ఇలా సురస తన నోరు 90 యోజనాలు పెంచేసింది. ఆ నోరుని, భయంకరమైన నాలికని చూసి తెలివైన వారైన హనుమంతుల వారు తమ శరీరాన్ని వెంటనే సంకోచింపజేసి బొటనవేలు పరిమాణానికి తగ్గి వాయువేగంతో ఆమె నోట ప్రవేశించి మళ్లీ బయటికి వచ్చి ఆకాశంలో నిలబడి ఇలా పలికారు. దక్షపుత్రికైన సురస, నీ నోట ప్రవేశించాను, నీకివే నా నమస్కారాలు. నీ నోట ప్రవేశించి బయటికి రావడం వలన బ్రహ్మదేవుడు నీకిచ్చిన వరం వమ్ము కాలేదు. ఇక నేను సీతామాత ఉన్న ప్రదేశానికి సాగిపోతాను అని పలికారు. సురస వెంటనే తన నిజస్వరూపం దాల్చి హనుమంతుల వారితో ఇలా పలికారు. ఓ వానర శ్రేష్ఠుడా, కార్యసిద్ధి నిమిత్తం సుఖంగా వెళ్ళు. సీతామాతను మహాత్ముడైన రాముల వారి వద్దకు చేర్చు అన్నారు. తిరిగి హనుమంతుల వారు ఆకాశ మార్గంలో వేగంగా ముందుకు సాగారు. వాయువేగంతో పొడుగైన రెక్కలు కలిగిన పర్వతంలాగా ఆకాశ మార్గంలో పయనిస్తున్న హనుమంతుల వారిని సింహిక అనే రాక్షసి చూసి ఇలా అనుకుంది. ఆహా, ఎంతకాలం తర్వాత నాకు సరిపడే ఆహారం దొరికింది. ఏదో పెద్ద జంతువే నా చేతికి చిక్కింది. ఇలా ఆలోచించుకున్న ఆ రాక్షసి హనుమంతుల వారి నీడను పట్టుకుని హనుమంతుల వారిని తన వైపు లాగసాగింది. తనను ముందుకు సాగకుండా ఎవరో నిరోధించి వెనక్కి లాగుతున్నారని హనుమంతుల వారు గుర్తించి అన్ని దిక్కులా పరీక్షించసాగారు.
అలా గమనిస్తున్న హనుమంతుల వారు లవణ సముద్రంలో పైకి లేచిన జంతువుని గమనించారు. వికృత మొహం కలిగిన ఆ జంతువుని చూసి హనుమంతుల వారు ఇలా అనుకున్నారు: సముద్రంలో ఒక మహాజంతువు ఉందని, నీడను పట్టి లాగే మహాబలం ఆ జంతువుకు ఉందని సుగ్రీవుడు చెప్పింది ఈ జంతువు గురించే, సందేహం లేదు అనుకుని హనుమంతుల వారు తమ శరీరాన్ని అమాంతం పెంచేశారు. ఇది గమనించిన సింహిక పాతాళం వంటి తన నోరు తెరిచింది. ఆమె గర్జిస్తూ హనుమంతుల వారిని వెంబడించసాగింది. మహా తెలివైన వారైన హనుమంతుల వారు ఆ సమయంలో సింహిక తెరిచిన నోటి లోపల గొంతులో ఆమె ఆయువు పట్టు ఉందని గమనించారు. హనుమంతుల వారు తమ శరీరాన్ని సూక్ష్మ రూపం దాల్చి సింహిక నోట్లో ప్రవేశించి తమ వాడైన గోళ్లతో ఆమె ఆయువు పట్టును నలిపి ఆమె నోరు మూతపడే లోపలే మనోవేగంతో ఎగిరి ఆమె నోటి నుండి బయటికి వచ్చేశారు. తర్వాత హనుమంతుల వారు తమ శరీరాన్ని అమాంతం పెంచి సింహిక గుండెను చీల్చేశారు. సింహిక విగతజీవై సముద్రంలో పడిపోయింది. ఇది గమనించిన గగనచరులైన భూతాలు ఇలా పలికాయి: ఓ వానర శ్రేష్ఠుడా, ఈ మహాప్రాణిని వధించి మీరు మహా అసాధ్యమైన కార్యాన్ని నిర్వర్తించారు. ఇక నీ అభిష్ట కార్యాన్ని మంగళప్రదంగా నిర్వర్తించుకో. ఓ కపిశ్రేష్ఠుడా, అకుంఠిత ధైర్యం, సూక్ష్మ దృష్టి, సునిశ్చిత బుద్ధి నీకున్నట్లు ఉన్నవారు తమ కార్యాల్లో ఎన్నటికీ పరాజయం ఎరుగరు అని కీర్తించారు. హనుమంతుల వారు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇక్కడితో సుందరాకాండ 2వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.